హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. జనరల్గా అంబాసిడర్స్ అంటే మూవీ సెలబ్రిటీలు, లేకపోతే స్పోర్ట్స్ స్టార్లు, ఇంకా ఫేమస్ స్టార్స్ ఉంటారు. మెయిన్గా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్ళనే పెట్టుకుంటారు. కానీ ఒక బ్రాండ్కి మాత్రం కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలను పక్కకు పెట్టి మరి ఓ గిరిజన యువతిని అంబాసిడర్గా తీసుకుంది. స్వయంగా మన భారత ప్రభుత్వమే ఆ యువతిని నియమించింది. ఎందుకని ఒక గిరిజన యువతిని అంబాసిడర్గా నియమించింది? అసలు ఆవిడ స్పెషాలిటీ ఏంటి అంటారా? చాలానే ఉంది, తెలుసుకోవాలి. కానీ స్టోరీలోకి వెళ్దాం. పూరి గుడిసెలో అడవిలో ఉండే లహరీబాయ్ ఇప్పుడు మిల్లెట్స్ బ్రాండ్కి అంబాసిడర్గా మారింది. కరెక్టే, మీరు సరిగ్గానే విన్నారు. మిల్లెట్స్, తృణధాన్యాలు. మధ్యప్రదేశ్లోని దిండోరికి చెందిన 27 ఏళ్ల గిరిజన మహిళ లహరీబాయ్ తన బీజ్ అంటే విత్తనాల బ్యాంక్తో మిల్లెట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగింది. లహరి తన చిన్న వయసులోనే మిల్లెట్ సీడ్స్ని సేకరించడం, అంటే తృణధాన్యాలను సేకరించడం, సేవ్ చేయడం ప్రారంభించింది. అయితే ఈ సమయంలో చాలా మంది తనను తరచుగా ఎగతాళి చేసేవాళ్ళట. అయినా సరే ఆమె ఎప్పుడు కూడా వాటిని పట్టించుకోలేదు. అది ఆ పట్టించుకోకపోవడమే తనని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. లహరి తన తల్లిదండ్రులతో ఓ చిన్న గుడిసె ఇంట్లో ఉంటుంది. ఒక గది లివింగ్ రూమ్, కిచెన్ లాగా పనిచేస్తుంటే మరొక గది మిల్లెట్ పంటలకు బీజ్ బ్యాంక్లా చేసుకుంది. ఇందులో ఏకంగా 30+ అరుదైన విత్తనాలను కాపాడుతోంది మన లహరీబాయ్. అంతేకాదు, వాటిని తన పొలంలో నాటుతూ ఉండేది. ఇక తన గూడెంలోని రైతులకు ఈ తృణధాన్య విత్తనాలని ఉచితంగా పంపిణీ చేసేది. అది కూడా లహరీబాయ్ దాచుకున్న వాటిలో మథియా, సల్హార్, సబా, కోడో, కుట్కి, సాన్వా, కుట్టు, చీనా ఇవన్నీ అరుదైన మిల్లెట్ రకాలు. వీటన్నిటి సీడ్స్ మన లహరీబాయ్ దగ్గర ఉన్నాయి. ఇక ఎవరైనా సరే మిల్లెట్స్ సాగు చేస్తే లహరీబాయ్ వారికి 1 కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుందిట. తిరిగి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రైతుల నుండి 1.5 కిలోల విత్తనాలు తీసుకుంటుంది. మరికొందరు మాత్రం ఆవిడికి కొంత భాగం, తమ పంటలో కొంత భాగం బహుమతిగా కూడా ఇస్తారట. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయటం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని చెప్తోంది మన లహరీబాయ్. నిజంగా ఈ కాలంలో ఇలాంటి వారు ఉన్నారా? ఉన్నా కూడా చాలా అరుదు కదా. అయితే లహరి ఈ మిల్లెట్స్ దాచడం వెనక ఒక కథ కూడా ఉందిట. తన మాటల్లో వాళ్ళ అమ్మమ్మలు, మనం కూడా అంటూ ఉంటాం, మన ముందు జనరేషన్, మన అమ్మమ్మలు, నానమ్మలు మిల్లెట్స్ తిని చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అప్పటి తిళ్ళు ఇప్పుడెక్కడా అంటూ ఉండడం కూడా మనం వినే ఉంటాం. ఇప్పుడు అలాంటి ఆహారం మాయమైపోయిందని, దాని గురించి తన అమ్మమ్మ, నానమ్మలు తనకు చెప్పారని, అందుకే వాటిని రక్షించడం ప్రారంభించారని కూడా మన లహరీబాయ్ చెప్పారు. ఇటీవలే లహరీబాయ్ కుటుంబం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ను పొందింది. అయితే లహరీబాయ్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆ గ్యాస్ సిలిండర్ను రీఫిల్ కూడా చేసుకోలేకపోయారట. మళ్ళీ వాళ్ళు చూల్హా అంటే కట్టెల పొయ్యతోటే వంట చేసుకోవడం ప్రారంభించారు. ఆవిడ గ్రామం కూడా వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తోందట. చూశారు కదా లహరీబాయ్ మిల్లెట్ల పట్ల చూపిస్తున్న ప్రేమ. అందుకే ఆమె కృషిని గుర్తించిన మోదీ ప్రభుత్వం ఆమెను మిల్లెట్స్ అంబాసిడర్గా నియమించింది. భారత ప్రభుత్వం దేశాన్ని మిల్లెట్స్ సాగు, పరిశోధనలకు ప్రపంచ హబ్గా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మిల్లెట్స్ అంతరించిపోకుండా సంరక్షింపబడతాయి. అలాంటి ఉద్దేశంతో సెలబ్రిటీలను కూడా కాదని లహరీబాయ్ అనే గిరిజన యువతిని అంబాసిడర్గా నియమించింది. పెద్ద పెద్ద చదువులతోనే కాదు, చేస్తున్న పని పట్ల సరైన అవగాహన, నిబద్ధత ఉంటే దేశమే గుర్తించి మెచ్చుకునే మనిషిగా పేరు తెచ్చుకోవచ్చని లహరీబాయ్ ప్రూవ్ చేసింది కదా. ఆమెకి తగినంత ప్రోత్సాహం, గుర్తింపు లభించడం అభినందనీయం. కానీ
దీనికి తోడు ఆర్థిక సహాయం కూడా ఆమెకు కల్పించినట్లయితే ఆవిడ మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. ఏమంటారు? మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.